హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ తమ్నైల్ చూసారు కదా. ఈరోజు చాలా బేసిక్ మేకప్ నేర్పిపోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక హాయ్ ఐఎమ్ మోనికా. మన ఛానల్లో ఓన్లీ బ్యూటీ రిలేటెడ్స్ అండ్ ట్రావెలింగ్ బ్లాగ్స్ ఇలా చాలా వస్తూ ఉంటాయి. సో ఈరోజు వీడియోలో బేసిక్ మేకప్ చెప్తున్నాను. అంటే ఎలాంటి కోర్స్ ట్రైనింగ్స్ లేకుండానే ఇంట్లో కూడా మనం బేసిక్ మేకప్ అండ్ పార్టీ మేకప్ చేసుకోవచ్చు. సో దట్ మనకి కావాల్సింది క్రేలాన్ సుప్రా కలర్స్ అని చెప్పి ఈ ప్రోడక్ట్ ఉంటే చాలు. ఈ ప్రోడక్ట్ నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, వెళ్ళి విజిట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అఫోర్డబుల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇవి అన్ని కలర్స్ ఉండడం వల్ల ప్రతి స్కిన్ టోన్కి సెట్ అయ్యే ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక కరెక్టర్ గాను, కన్సీలర్ గాను అండ్ ఫౌండేషన్గా కూడా యూజ్ అయిపోతుంది. సో ఈ ప్రోడక్ట్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను లాస్ట్ టైం. సో ఇది మీకు అన్ని యాప్స్లో అవైలబిలిటీ ఉంటుంది, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఇలా అన్నిటిలో. అండ్ దీంట్లో నేను ఒక కూల్ వార్మ్ టోన్స్ రెండు తీసుకున్నాను. ఒకటి మనకి అండర్ టోన్ తీసుకోవాలి, ఒకటి మన స్కిన్ టోన్ తీసుకోవాలి. ఆర్ ఎల్స్ అండర్ టోన్ ఒకటి తీసుకుంటే మన స్కిన్ టోన్కి ఇంకా ఫేర్గా కావాలి అనుకుంటే ఒక షేడ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. బట్ ఒకటి చెప్తున్నాను, మన మేకప్ ఎప్పుడు కూడా మన స్కిన్ టోన్కి సూట్ అయ్యేటట్టు ఉండాలి తప్ప ఎక్కువ ఉన్నట్టు ఉండకూడదు. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మీరు కరెక్టర్గా ఏదైనా అండర్ టోన్ తీసుకొని దెన్ మీ స్కిన్ టోన్తో మ్యాచ్ చేస్తే మీ మేకప్ లుక్ చాలా బాగుంటుంది. బట్ అంతే తప్ప మీరు ఎక్కువగా తీసుకొని అనవసరంగా మేకప్ అయితే ఖరాబ్ చేసుకోవద్దు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, నేను కరెక్టర్ చేశాను, ఇక్కడ మేకప్ డైరెక్ట్ ఫౌండేషన్ చేసేసుకుంటున్నాను దీంతోనే. బికాజ్ ఒకటి గమనించండి, నా స్కిన్ మీద ఎలాంటి డార్క్ స్పాట్స్ లేవు. సో డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. సో నేను ఐస్ చుట్టూరు చిన్న చిన్నగా నేను అది మర్జ్ చేశాను. అది తర్వాత ఎలాగో అక్కడ ఐ షాడోస్ వస్తుంది కాబట్టి సో అది ఎలా అయినా కవర్ అయిపోతుంది. బట్ ఫేస్ అండ్ నెక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫేస్కి ఎలా అయితే మనం చూస్ చేసుకుని వేస్తున్నామో సేమ్ అలానే నెక్ కూడా మీరు కవర్ చేయాలి. బికాజ్ ఇప్పుడు ఇంట్లో కాబట్టి నేను ఇలా వేసి చూపిస్తున్నాను. ఒకవేళ మీరు బయటకు వెళ్ళాలి, పార్టీస్కి వెళ్ళాలి అంటే ఫేస్ కలర్ అండ్ నెక్ కలర్ చాలా డిఫరెంట్ అయిపోతుంది. సో దట్ అందరూ అడుగుతారు మేకప్ ఏంటి ఇంత ఎక్కువైపోయింది అని. సో ఎప్పుడైతే మీ నెక్ అండ్ ఫేస్ ఒకటే వస్తుందో కరెక్ట్ ఉంటుంది. అండ్ ఈ యాంగులర్ బ్రష్ అనేది కంపల్సరీ అందరి కిట్లో ఉండేటట్టు చూసుకోండి. యాంగులర్ బ్రష్ అంటే ఐబ్రోస్ పెన్సిల్ అంటే ఐబ్రో బ్రష్. అండ్ దీంట్లో మనకి ఇలా మేకప్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ఐబ్రో పెన్సిల్ యూజ్ చేయొద్దు, ఐబ్రో పౌడర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అలా అయితే మీకు కొంచెం న్యాచురల్ లుక్ వస్తుంది పౌడర్తో. ఒకవేళ ఐబ్రో పెన్సిల్ వేస్తే జోకర్ లాగా ఓన్లీ కాటుకు పెట్టినట్టు అది ఫుల్ థిక్నెస్ వచ్చేస్తుంది. అండ్ ఐ షాడోస్కి వస్తే మనకి ఐ షాడోస్ అనేది ఫస్ట్ ఎప్పుడు బేసిక్ మేకప్ తీసుకోవాలి. బేసిక్కి నేను ఏం తీసుకున్నా లైట్ బ్రౌన్ బీచ్ కలర్ తీసుకున్నా, ఎందుకంటే అది మన స్కిన్ టోన్స్లో ఈజీగా సెట్ అవుతుంది. సో బేసిక్ కలర్ లేనిదే మీరు ఎప్పుడు డైరెక్ట్గా ఐ షాడోస్ పెట్టకూడదు. పెట్టాము అంటే మీరు అనుకున్న ఒక ఐ షాడో వస్తుంది, వేసిన తర్వాత వేరే ఐ షాడో వస్తుంది. సో ఎప్పుడు ఫస్ట్ బేస్ క్రియేట్ చేసుకోవాలి. బేస్ కింద నేను ఏం వేసాను, బీచ్ కలర్ ఆర్ ఎనీ లైట్ మన స్కిన్ కలర్లో వేసుకొని సో దట్ పైన మనకి కావాల్సిన కలర్స్ వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది తప్పు చేస్తారు. ఇప్పుడు నేను గ్రీన్ శారీ కట్టుకున్నాను అనుకోండి, గ్రీన్ ఐ షాడో వేసేస్తామా? లేదు. అండ్ బ్లూ వేస్తే బ్లూ ఐ షాడో వేసేస్తామా? వేయకూడదు. ఇప్పుడు మీరు ఒక గోల్డ్ ఆర్ సిల్వర్ షేడ్స్లో తీసుకొని ఎడ్జెస్ కావాలంటే, లైక్ ఇప్పుడు నేను ఎడ్జ్ పింక్ వేసాను, మధ్యలో నేను లైట్ సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ టైప్లో ఒక షేడ్ వేసా. సో దట్ మీకు పింక్ అండ్ లైట్ గోల్డిష్ కలర్లో కనిపిస్తుంది. సో అలా మీరు ఎప్పుడైనా శారీస్ కలర్ ఏదైతే ఆర్ డ్రెస్ కలర్ చేంజ్ చేయాలి అనుకుంటే మధ్యలో మీకు ఎప్పుడు సిల్వర్ గోల్డిష్ షేడ్స్ వచ్చి కార్నర్స్ మాత్రం మీరు హైలైట్ చేయాలనుకున్న కలర్ వేసుకుంటే అదొక లుక్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను కాజల్ పెన్సిల్నే ఐలైనర్ అండ్ కాజల్ కింద కూడా వేస్తున్నాను. బికాజ్ అదొక లుక్ అనేది చాలా బాగుంటుంది, నాకు నచ్చింది ఈ మధ్య ఇలా వేస్తుంటే. సో అందుకే నేను ఒక టిప్ కింద నేను ఇది వేసి చూపించాను అంతే. ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే ఐలైనర్ కాజల్ డిఫరెంట్ వేయచ్చు. అండ్ ఇంకొకటి, నాకు కాజల్ అస్సలు నచ్చేది కాదు ఒకప్పుడు, బట్ ఇప్పుడు నేను కాజల్ కూడా ఇప్పుడు ఫుల్గా పెట్టలేదు, జస్ట్ కార్నర్స్ పెట్టాను. ఎందుకంటే ఐస్ అనేది కొంచెం ఎన్హాన్స్ అయ్యి కొంచెం మంచిగా ఉండేదానికి.
అండ్ కాంటోర్ పార్ట్ ఎప్పుడు కూడా బుగ్గలు ఎప్పుడు లోపలికి పెట్టుకొని ఏ బుగ్గ అయితే మనం లోపల పెట్టుకున్నామో అక్కడ మీరు లైన్ వేస్తే మన ఫ్యాట్ ఉన్నా కానీ లేకపోతే కొంచెం బుగ్గలు ఎక్కువ ఉండి రౌండ్ ఫేసెస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఫేస్ సన్నగా అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది కాంటోరింగ్ పార్ట్, అందుకు వేసుకుంటాం. సో అలా వేసిన తర్వాత పైన బ్లష్ పార్ట్, బ్లష్ వేసినప్పుడు మీరు పింక్ కలర్, ఆరెంజ్ కలర్ ఇలాంటివి వేయద్దు. పీచ్ కలర్, పీచ్ ఇలాంటివి వేసుకుంటే చాలా న్యాచురల్ లుక్ వస్తుంది అండ్ బాగుంటుంది. సో అది అయిన తర్వాత పైన హైలైటర్ పార్ట్, హైలైటర్ మీరు వేస్తే చాలా లుక్ చేంజ్ అయిపోతుంది. అండ్ నోస్ చాలామందికి లావు ఉంటుంది. సో నోస్కి ఏం చేస్తారు, బ్రౌన్ ఎలా అయితే మనకి కాంటోరింగ్ పార్ట్ బుగ్గలకి వేసామో అలాగే నోస్ కూడా మీరు కాంటోరింగ్ చేసుకొని మధ్యలో హైలైట్ చేస్తే లుక్ ఇలా చేంజ్ అవుతుంది. లిప్స్టిక్ షేడ్స్ కూడా మీ ఫేస్కి తగ్గట్టు చూస్ చేసుకోండి. ఇప్పుడు ఐస్ లైట్గా వేసాం కాబట్టి లిప్స్ నేను డార్క్ వేసుకోవచ్చు. సో ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. లవ్ యూ, బాయ్.